సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మంకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. ప్రతిరోజు మనం పారాయణం చేసుకుంటున్నటువంటి తత్వవన గ్రంథంలో ఈరోజు సత్యసాయి స్వామి ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించినటువంటి ఘట్టం చదువుకుంటున్నాం. కలకత్తాలో ఒక యువకుడు ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతని తల్లి స్వామి భక్తురాలు. అతనికి స్వామి మీద నమ్మకం లేదు. తల్లి మాత్రమే స్వామి మీద భక్తి కలదు. ఒకసారి ఆ కంపెనీలో అతడు కొంత ధనం దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం వచ్చింది. ఆ నింద భరించలేక అతడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అతని తల్లి భగవాన్ బాబాకు ఒక లేఖలో మా అబ్బాయిని పత్రిక తీసుకుని రావచ్చా అని స్వామిని అడుగుతూ రాసింది. ఆ లేఖ బాబాకు ఎలా పోస్ట్ చేయాలో తెలియక ఆమె ఆ ఉత్తరాన్ని తన ఇంట్లో పూజా మందిరంలో స్వామి ఫోటో వెనక పెట్టింది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికై గంగానది వంతెన మీదకు వెళ్ళాడు. అక్కడి నుంచి క్రిందకు గంగానదిలో దూకితే చాలా తేలికగా ప్రాణం తీసుకొనవచ్చునని అతని అభిప్రాయం. సరిగ్గా ఆ ప్రయత్నంలో ఉన్న సమయంలో అతనికి పుట్టపర్తికి రా అని పిలుపు వినబడసాగింది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. పుట్టపర్తి అని ఒకటే వినిపిస్తున్నది. ఇక అతను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించి స్టేషన్కి వెళ్ళి బెంగుళూరు టికెట్ తీసుకొని రైలులో కూర్చున్నాడు. ఆ రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఆ శబ్ద వేగంగాను రైలు నిదానంగాను వెళుతున్నప్పుడు ఆ శబ్దం నిదానంగాను వినిపించసాగింది. పుట్టపర్తి అనేటువంటి శబ్దమే అతనికి చెవుల్లో రింగుమంటూ వినపడుతోంది. అతడు బెంగుళూరు చేరగానే అక్కడి నుంచి పెనుగొండకు టికెట్ కొందామని బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ఎవరైనా పెనుగొండకు టికెట్ అడిగితే ఆ రోజుల్లో వారు సత్యసాయి బాబా వారి దర్శనం కోసమే వెళుతుంటారని ఆ రైల్వే అధికారికి తెలుసు. అందువల్ల ఆ అధికారి ఆ వ్యక్తిని అడిగాడు, మీరు సత్యసాయి బాబా వారిని చూడటానికి వెళుతున్నారా అని. అతడు అవును అని చెప్పగా ఆ అధికారి, బాబా వారు ఇక్కడే వైట్ ఫీల్డ్ లో ఉన్నారు బెంగళూరులో అని చెప్పాడు. ఆ యువకుడు ఆలోచిస్తుండగా మరలా తన చెవులకు పుట్టపర్తి అంటూ చెవిలో మారు మ్రోగటం ఆరంభమైంది. అందువల్ల అతడు పెనుగొండకే టికెట్ ఇవ్వమని అడిగాడు. ఆ రోజుల్లో పెనుగొండ చేరి పుట్టపర్తికి కొన్ని మైళ్ళు నడవవలసి ఉంది. పెనుగొండ నుంచి నడిచెళ్ళాలి. అలా నడిచి వెళ్ళేటప్పుడు కూడా నడక వేగానికి అనుగుణంగా పుట్టపర్తి అనే శబ్దమే అతనికి చెవుల్లో రింగమంటున్నాయి. అతడు పుట్టపర్తికి రాత్రి 8 గంటలకు చేరాడు. అంతకు 1 గంట క్రితమే అంటే 7 గంటలకు భగవాన్ బాబా పుట్టపర్తి వచ్చారు బెంగళూరు నుంచి. ఒక ప్రక్క బృందావనంలో వేసవి తరగతులు జరగబోతుండగా అటువంటి సమయంలో స్వామి పుట్టపర్తికి ఆకస్మికంగా ఎందుకు వచ్చారో అక్కడ ఉన్న పుట్టపర్తిలో ఉన్న భక్తులు ఎవరికి అంతుపట్టలేదు. అందుకు సమాధానంగా వారితో స్వామి వేసవి తరగతులకు వచ్చే విద్యార్థులందరికీ బియ్యం కావలసి వచ్చి తాను బియ్యం తీసుకుని వెళ్ళటానికి పుట్టపర్తి వచ్చానని చెప్పారు. స్వామి ఏమిటి, బియ్యం తీసుకెళ్ళడం ఏమిటి, ఎవరితో కబురు చేస్తే తీసుకురారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరునాడు ఉదయం దర్శనం సమయంలో బాబా అతని దగ్గరకు వచ్చి ఇలా పిలిచారు, కలకత్తా లోపలకు రా అని ఊరు పేరుతోటి పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో బాబా అతనితో ఆఫీసులో అతనిపై వచ్చిన నింద గురించి భయపడవద్దని, అందుకోసమై ఆత్మహత్య చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. బాబా అతనిని పుట్టపర్తిలో 9 రోజులు ఉండి వెళ్ళమని చెప్పారు. తరువాత అతడు కలకత్తా వెళ్ళి మళ్ళీ తన ఉద్యోగంలో చేరాడు. ఆ విధంగా అతని తల్లి చేసిన ప్రార్థనను ఆలకించి స్వామి అతనిని ఆపద నుంచి కాపాడాడు. ఆ కరుణకు ఎల్లలు లేవు. ఒకసారి సత్యసాయినాథుడు
బెంగళూరు నుంచి చిన్న కారులో పుట్టపర్తి వస్తున్నారు. స్వామి విద్యార్థి కారు నడుపుతున్నాడు. వెనుక మరికొన్ని కార్లలో భక్తుల బృందాలు స్వామి కారును అనుసరిస్తున్నాయి. స్వామి కారులో ఆ విద్యార్థిను ఈయన ఇద్దరే ఉన్నారు. కొండలు రాళ్ళు రప్పలతో ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ దారి వెంట స్వామి కారు వస్తున్నది. సరిగ్గా అదే సమయంలో దారికి అడ్డంగా ఒక పెద్ద త్రాచుపాము వెళ్ళసాగింది. దానిని కొద్ది దూరంలోనే చూసిన ఆ విద్యార్థి కారును ఒక్కసారిగా బ్రేక్ వేసి ఆపటమా, లేకపోతే పామే కదా అని దానిపై నుంచి కారును పోనివ్వటమా అని సందిగ్ధంలో పడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే వెనక సీట్లో స్వామి యోగ ముద్రలో ఉన్నారు. సరే, స్వామి నిద్రిస్తున్నారు. హఠాత్తుగా కారు ఆపితే స్వామికి నిద్రాభంగం అవుతుందని భావించి కారుని పాముపై నుంచే పోనిచ్చాడు. ప్రశాంతి నిలయం చేరుకున్న తరువాత అతను కారు దిగి స్వామి దిగటానికి కారు తలుపు తీశాడు. స్వామి కారు దిగి వరండాలోకి వెళుతున్నారు. ఆ సమయంలో స్వామి అంగీపై వీపు మీద వెడల్పాటి మట్టి మరక ఉండటం ఆ విద్యార్థి గమనించి, స్వామి, మీ షర్టు మీద మట్టి మరక అయింది అన్నాడు. అప్పుడు స్వామి ఇలా అంటున్నారు, ఇందాక ఆ త్రాచుపామును రక్షించడం కోసం నేను టైరు క్రిందకు వెళ్ళవలసి వచ్చింది అన్నారు. బాబా కరుణ అపారం అనంతం. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 9వ అధ్యాయం పూర్తి. ఇక్కడ కాపేద్దామంటే రేపు వేరేది చించారు. అట్లాగే అక్కడ ఆత్మహత్య చేసుకునేటువంటి యువకుడిని కూడా అతని తల్లి ప్రార్థనను అనుసరించి, అతడు భక్తుడు కాపోయినప్పటికీ కూడా తల్లి యొక్క ప్రార్థనను అనుసరించి అతనికి ప్రత్యేకంగా సూచనలు ఇచ్చి పుట్టపర్తికి రప్పించుకొని అతని ఆత్మహత్య నుంచి కాపాడినటువంటి వైనం తెలుసు. అంతటి కరుణామయుడు స్వామి. అందరికీ సాయిరాం.